హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంట్రీ. ఈరోజు మనం ఈ వీడియోలో కాంపౌండ్ ఇంట్రెస్ట్ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఏదంటే క్యాలిక్యులేషన్స్. సో ఎందుకంటే ఇది సింగిల్ ఫార్ములా బేస్డ్ కాన్సెప్ట్. సో ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ అనేది వస్తుంది. బట్ ఆ ఆన్సర్ అనేది పర్ఫెక్ట్ గా రావాలంటే క్యాలిక్యులేషన్ మీద డిపెండ్ అవుతుంది. సో మనం ఈ వీడియోలో మేజర్ గా క్యాలిక్యులేషన్ అలాంగ్ విత్ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఇన్ సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, what are the basic parameters in the concept of simple interest and compound interest? జాగ్రత్తగా చూడమ్మా. మనకి కనిపించే టర్మ్ ఏంటంటే పి. పి అంటే అర్థం ఏంటమ్మా? ప్రిన్సిపల్. ఆర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎప్పుడు ఏం చెప్తుందమ్మా? పెర్ యానమ్స్ లో ఇండికేట్ చేస్తుంది. అండ్ టీ కెన్ బి ఇండికేటెడ్ టైం పీరియడ్. టీ అని చెప్పొచ్చు, లేకపోతే సమ్ పారామీటర్స్ ఎన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఐ అంటే ఏంటమ్మా? ఇంట్రెస్ట్. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ఎవరైనా వాట్ ఈస్ ద ప్రిన్సిపాల్ అని అడిగారంటే చాలా మంది ఏంటారంటే ఇనీషియల్ అమౌంట్ ని ప్రిన్సిపాల్ అంటారండి. అది రాంగ్. సి, ఇనీషియల్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక 100 రూపీస్ ఉందండి. 10 ఇయర్స్ తర్వాత కూడా దాని వాల్యూ చేంజ్ అవ్వదు. కాబట్టి దాన్ని ఎప్పుడు మనం ప్రిన్సిపాల్ అనకూడదు. ఎప్పుడైనా వాల్యూ, అమౌంట్ యొక్క వాల్యూ చేంజ్ అయ్యే దాన్ని మాత్రమే మనం ప్రిన్సిపాల్ అంటామండి. ఇట్ మీన్స్ సి, ఇఫ్ సింప్లీ borrowing amount is always defined as principal amount. Borrowing, for example, నేను ఒక 10,000 రూపీస్ మీకు ఇచ్చానండి. 1 ఇయర్ తర్వాత నాకు ఎంత పే బ్యాక్ చేస్తారమ్మా? మోర్ దెన్ 10,000. అంటే ఆ అమౌంట్ అనేది నేను ఏదైతే ఇస్తున్నానో దానికి మీరు ఎక్స్ట్రా పే చేసి ఇస్తున్నారు అంటే దోస్ borrowing amount we can define as principal amount. అండ్ పేయింగ్ ఎక్స్ట్రా అమౌంట్ టు ది borrowing amount. జాగ్రత్తగా చూడండి. పేయింగ్ ఎక్స్ట్రా అమౌంట్ టు ది borrowing amount. సో పేయింగ్ ఎక్స్ట్రా అమౌంట్ ఇది బారోయింగ్ అమౌంట్ ఏమంటామండి? ఇంట్రెస్ట్ అంటామండి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా అమౌంట్ డిసైడ్ చేసే టర్మ్ ఏంటమ్మా? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అందుకే ప్రతి పారామీటర్ వేరే పారామీటర్ మీద కంప్లీట్లీ డిపెండ్ అయి ఉంటుందండి. సో దట్స్ వై ఇన్ ద సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ వరకు డెఫినేషన్ చెప్తే జాగ్రత్తగా చూడమ్మా. సింపుల్ ఇంట్రెస్ట్, క్లియర్? సో సింపుల్ ఇంట్రెస్ట్, క్యాలిక్యులేటెడ్ ఇంట్రెస్ట్ బేస్డ్ ఆన్ ప్రిన్సిపాల్ ఓన్లీ. అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్నాడంటే ఫ్రమ్ సెకండ్ ఇయర్ ఆన్వర్డ్స్ వీఆర్ పేయింగ్ ఇంట్రెస్ట్ టు ది ఇంట్రెస్ట్ అంటే జాగ్రత్తగా చూడమ్మా. అసలకు మాత్రమే త్రూఅవుట్ డ్యూరేషన్ లో ఇంట్రెస్ట్ కడితే దాన్ని మనం సింపుల్ ఇంట్రెస్ట్ అంటామండి. సెకండ్ ఇయర్ నుంచి అసలుకు వడ్డీ కూడా వడ్డీ కడితే దాన్ని ఏమంటామండి? కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటాం. అదమ్మా. సో డ్యూరేషన్ ప్రిన్సిపాల్ కి మాత్రమే ఇంట్రెస్ట్ కడితే దాన్ని నువ్వు సింపుల్ ఇంట్రెస్ట్ అంటాం. సెకండ్ ఇయర్ నుంచి ఇంట్రెస్ట్ పే చేస్తే దాన్ని ఏమంటామండి? కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటాం. నౌ సీ ద ఫార్ములాస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్ములాస్ ఏంటి సార్ అంటే జాగ్రత్తగా చూడండి. ఫర్ క్యాలిక్యులేటింగ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు P into T into R by. ఫర్ క్యాలిక్యులేటింగ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏమవుద్దమ్మా? P into 1 plus R by 100 whole power n minus of P. Now see the next important. See, if any amount we are getting after the duration. గుర్తుపెట్టుకోండమ్మా. ఏదైనా ఒక అమౌంట్ అనేది మనకు ఒక డ్యూరేషన్ తర్వాత వచ్చింది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడమ్మా, నేను మీకు ఒక ప్రిన్సిపల్ అమౌంట్ ఇచ్చాను. సంవత్సరం తర్వాత ఈ ప్రిన్సిపాల్ తో పాటు మీరు ఏం పే చేస్తారమ్మా? ఇంట్రెస్ట్ పే చేస్తారంటే ఏదైనా ఒక డ్యూరేషన్ తర్వాత నాకు ఒక అమౌంట్ వచ్చిందంటే దాన్ని ఏ అంటామండి. అంటే ఈ అమౌంట్ దేని యొక్క కాంబినేషన్ అమ్మా? ప్రిన్సిపాల్ ప్లస్ ఇంట్రెస్ట్ యొక్క కాంబినేషన్. గుర్తుపెట్టుకోండమ్మా. సో అమౌంట్ అంటే ఎనీ అమౌంట్ వీఆర్ గెటింగ్ ఆఫ్టర్ ద డ్యూరేషన్. ఏదైనా ఒక అమౌంట్ ఒక ఆఫ్టర్ ద డ్యూరేషన్ తర్వాత వస్తే ఆ అమౌంట్ లో ఏది ఇంక్లూడ్ అవుతుందండి? ప్రిన్సిపాల్ ప్లస్ ఇంట్రెస్ట్. అందుకే చూడండి అమ్మా, మనకి అమౌంట్ ఫార్ములా ఏమవుద్దంటే P ప్లస్ PTR బై 100 సింపుల్ ఇంట్రెస్ట్ అయితే. అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో అమౌంట్ ఫార్ములా ఏమవుద్దమ్మా? P ఇంటూ 1 ప్లస్ R బై 100 హోల్ పవర్ n. ఇది నీ క్యాలిక్యులేషన్. సో ఫస్ట్ నువ్వు ఇప్పటివరకు అబ్జర్వ్ చేసింది ఏంటంటే
ఫర్ ఎ సింపుల్ ఇంట్రెస్ట్ పీటీఆర్ బై 100 ఫార్ములా, కాంపౌండ్ ఇంట్రెస్ట్ పి ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ పవర్ ఎన్ మైనస్ ఆఫ్ పి. ఇప్పుడు ఏదైనా ఒక అమౌంట్ ఒక డ్యూరేషన్ తర్వాత వచ్చిందంటే ఇట్ ఇంక్లూడ్స్ బోత్ ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్. ఇప్పుడు ఫార్ములాస్ చూశారు కదా. దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్? జాగ్రత్తగా చూడండి. నా దగ్గర ఒక ప్రిన్సిపాల్ అనేది 100 రూపీస్ ఉంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 10%. టైం పీరియడ్ ఇస్ ఈక్వల్ టు 1 ఇయర్. జాగ్రత్తగా చూడమ్మా. నువ్వు ఈ అమౌంట్ సింపుల్ ఇంట్రెస్ట్ లో డిపాజిట్ చేసావు అనుకో, నీకు ఎంత ఇంట్రెస్ట్ వస్తుందండి ఫార్ములా ప్రకారం? పీటీఆర్ బై 100. క్యాలిక్యులేషన్ జాగ్రత్తగా చూస్తే చూడండి అన్న. 100 ఇంటూ 1 ఇంటూ 10 బై 100. నాకు ఎంత ఇంట్రెస్ట్ వచ్చిందమ్మా? 10 రూపీస్ ఇంట్రెస్ట్ వచ్చింది. ఇప్పుడు అదే అమౌంట్ ని మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో డిపాజిట్ చేస్తున్నాం. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి? పి ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ పవర్ ఎన్ మైనస్ పి. జాగ్రత్తగా చూడమ్మా. పి వాల్యూ ఎంత? 100. 1 ప్లస్ ఆర్ వాల్యూ 10 బై 100. ఇక్కడ ఎన్ అంటే టైం పీరియడ్, మీకు ఆల్రెడీ ఇండికేట్ చేశాను. ఎన్ వాల్యూ 1 మైనస్ ఆఫ్ 0 0 క్యాన్సిల్. ఎంత అవుతుంది? 100 ఇంటూ 11 బై 10 మైనస్ ఆఫ్ 100 అంటే 110 మైనస్ 100 యొక్క విలువ ఎంత అవుతుందమ్మా? 10 రూపీస్. అంటే నీకు ఇక్కడ ఏం అబ్జర్వ్ చేయాలండి? ఫర్ ఎ ఫస్ట్ ఇయర్ గుర్తుపెట్టుకున్నానా? ఫర్ ఎ ఫస్ట్ ఇయర్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు కాంపౌండ్ ఇంట్రెస్ట్. గుర్తుపెట్టుకున్నానా? ఎప్పుడైనా ఫస్ట్ ఇయర్ నువ్వు ఏ అమౌంట్ డిపాజిట్ చేసినా సింపుల్ ఇంట్రెస్ట్ ఎంతైతే వచ్చిందో కాంపౌండ్ లో కూడా అంతే ఇంట్రెస్ట్ వస్తుంది. బట్ సెకండ్ ఇయర్ నుంచి మాత్రం చేంజ్ అవుతుంది. ఎందుకంటే సెకండ్ ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుందమ్మా? మనకి 10 రూపాయలే. కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ సెకండ్ ఇయర్ ఎంత వస్తుందమ్మా? ప్రీవియస్ ఇంట్రెస్ట్ 10 రూపీస్ తో పాటు దీనికి మరలా 10% 1 రూపీ ఎక్స్ట్రా వస్తుంది. అంటే సెకండ్ ఇయర్ నుంచి ఇంట్రెస్ట్లు అనేది మారుతాయి. ఎందుకంటే సెకండ్ ఇయర్ నుంచి మనం సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ప్రిన్సిపాల్ మీద క్యాలిక్యులేట్ చేస్తాం. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ప్రిన్సిపాల్ తో పాటు ప్రీవియస్ ఇంట్రెస్ట్ తో కూడా క్యాలిక్యులేట్ చేయాలండి. దట్స్ వై కాంపౌండ్ ఇంట్రెస్ట్ యొక్క సింపుల్ టర్మ్ చెప్పమంటే ఫ్రమ్ సెకండ్ ఇయర్ అన్వర్డ్స్ వీఆర్ పేయింగ్ ఇంట్రెస్ట్ టు ద ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ కూడా ఇంట్రెస్ట్ కడితే దాన్ని మనం ఏమంటామండి? కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటాం. ఇక్కడ మనం ఏం నేర్చుకున్నామమ్మా? ఫర్ ఎ ఫస్ట్ ఇయర్ గుర్తుపెట్టుకున్నామా? సింపుల్ ఇంట్రెస్ట్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు కాంపౌండ్. సో ఇది కాన్సెప్ట్ అండి. సార్ క్యాలిక్యులేషన్ చెప్పండి. జాగ్రత్తగా చూడండి అమ్మా. కొన్ని క్యాలిక్యులేషన్ చెప్తాను. ఎందుకంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో మేజర్ పార్ట్ క్యాలిక్యులేషన్. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ప్రిన్సిపాల్ ఇస్ ఈక్వల్ టు 100 రూపీస్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్ ఈక్వల్ టు 10% అండ్ టైం పీరియడ్ ఇస్ ఈక్వల్ టు 2 years. జాగ్రత్తగా చూడమ్మా. ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ అంటే ఎంత? జాగ్రత్తగా చూడండి. 10% అంటే అర్థం ఏంటమ్మా? 1/10. 10% అంటే 10/100. 10/100 అంటే ఎంతమ్మా? 1/10. ఇప్పుడు జాగ్రత్తగా చూడమ్మా. 100 లో 1/10. 100 లో 1/10 వాల్యూ ఎంత అవుతుందమ్మా? 10 యూనిట్స్. ఇప్పుడు I2 వాల్యూ చూడండమ్మా. మరలా ముందు ప్రిన్సిపల్ కడదామండి. 100 లో 1/10 అనేది ఎంత? 10. ఇప్పుడు నువ్వు ఇంట్రెస్ట్ కట్టాలండి. సో 1/10 లో 10 అంటే 10 లో 1/10 వాల్యూ ఎంత అవుతుందమ్మా? 1. అంటే 2 ఇయర్స్ కి ఇంట్రెస్ట్ ఎంత అవుతుందండి? 21 రూపీస్ అవుతాయి. నువ్వేం అబ్జర్వ్ చేసావంటే ఎప్పుడైనా 2 ఇయర్స్ కి ఇంట్రెస్ట్ కట్టాలి అంటే గుర్తుపెట్టుకోండమ్మా. రేషియో వాల్యూ జాగ్రత్తగా చూడండమ్మా. రేషియో వాల్యూ అనేది ఎగ్జాక్ట్ గా 2:1 అవుతుంది. ఎంత అవుతుందమ్మా రేషియో? 2:1 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, if P is equal to 1000 rupees, rate of interest is 10%, time period is equal to 3 years. జాగ్రత్తగా చూడమ్మా. 10% అంటే 1/10. నీ క్యాలిక్యులేషన్స్ డెసిమల్ గా అవ్వకుండా ఉండాలంటే 3 years ఇచ్చాడు కాబట్టి ఇక్కడ డినామినేటర్ లో ఉన్న వాల్యూని క్యూబ్ చేస్తే ప్రిన్సిపాల్ కింద అజంప్షన్ చేసుకోవచ్చు. అప్పుడు నీకు డెసిమల్ క్యాలిక్యులేషన్ లేదు. ఇప్పుడు ఇక్కడ డినామినేటర్ లో 10 ఉంది, 2 కాబట్టి 10 స్క్వేర్ తీసుకున్నాను కాబట్టి డెసిమల్స్ రాలేదమ్మా. ఇప్పుడు దీని ఇంట్రెస్ట్ రేట్స్ జాగ్రత్తగా చూడడం ఎలా? ఫస్ట్ ఇయర్ 1/10 ఆఫ్ 1000 ఎన్ని రూపీస్ వస్తుందమ్మా? 100. సెకండ్ ఇయర్ జాగ్రత్తగా చూడండమ్మా. సెకండ్ ఇయర్ 100 రూపీస్ యాజ్ ఇట్ ఈస్. 1/10 ఆఫ్ 100 అంటే ఎంతమ్మా? 10 యూనిట్స్. మరలా థర్డ్ ఇయర్ యాజ్ ఇట్ ఈస్ అమౌంట్, సెకండ్ ఇయర్ అమౌంట్ యాజ్ ఇట్ ఈస్ గా రాసిండమ్మా. నా దీంట్లో ఇప్పుడు చూడమ్మా. 1/10 ఆఫ్ 100 10. 1/10 ఆఫ్ 10 ఇస్ ఈక్వల్ టు 1. జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మీరు ఏం అబ్జర్వ్ చేశారంటే ఇక్కడ చూడండి అమ్మా. ఇక్కడ ఎన్ని వాల్యూస్ ఉన్నాయి?
3 హండ్రెడ్స్ ఉన్నాయి. 3 హండ్రెడ్స్ ఉన్నాయి కాబట్టి రేషియో 3:2. మరలా చూడండి నాన్న 3 టెన్స్ ఉన్నాయి నాన్న. 3 టెన్స్ ఉన్నాయి కాబట్టి రేషియో మరలా 3:2 అండ్ 1 ఒకటే ఉంది కాబట్టి ఎప్పుడైనా 3 ఇయర్స్ క్యాలిక్యులేట్ చేయమంటే నీ రేషియో ఏం తీసుకుంటామండి? 3:3:1 తీసుకుంటాం. నెక్స్ట్ వన్. ఇవన్నీ అబ్జర్వేషన్స్ అమ్మా. సార్ P ఈజ్ ఈక్వల్ టు 10,000. జాగ్రత్తగా చూడండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈస్ 10%. టైం పీరియడ్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇయర్స్ ఇచ్చాడు సార్. అంటే జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ 10,000 లో 1/10th పార్ట్ అంటే ఎంతమ్మా? 1000. సెకండ్ ఇయర్ అండి 1000 యాజ్ ఇట్ ఈస్ గా దించేయండి అమ్మా. 1000 లో 1/10 వాల్యూ ఎంతమ్మా? 100. థర్డ్ ఇయర్ యాజ్ ఇట్ ఈస్ గా వాల్యూస్ దించండి అమ్మా. 1000 ప్లస్ 100 ప్లస్ 1/10th of 1000 is 100. 1/10th of 100 is 10. మరలా I4 వాల్యూ కావాలంటే యాజ్ ఇట్ ఈస్ థర్డ్ లో ఉన్న వాల్యూస్ యాజ్ ఇట్ ఈస్ గా రాసేవి. జాగ్రత్తగా చూడండి. 1/10th of 1000 is 100. 1/10th of 100 is 10. 1/10th of 100 is 10. And 1/10th of 10 is a 1. జాగ్రత్తగా చూడమ్మా. నువ్వు క్యాలిక్యులేట్ చేసినప్పుడు నెంబర్ ఆఫ్ థౌజండ్స్ చూడండి. నెంబర్ ఆఫ్ థౌజండ్స్ అనేది 4 వచ్చింది. 4:2. హండ్రెడ్స్ చూడండి అమ్మా. 1 2 3 4 5 6 6 హండ్రెడ్స్ వచ్చినాయి. ఎందుకంటే ప్రతిసారి 1/10th 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 డిక్రీజ్ అవుతుంది కాబట్టి. మరలా టెన్స్ చూడండి అమ్మా. 1 2 3 4 అండ్ లాస్ట్ ఎంతమ్మా? 1. అంటే జాగ్రత్తగా చూడమ్మా. ఈ 3 రేషియోస్ మీరు గుర్తుంచుకున్నట్లయితే నీ క్యాలిక్యులేషన్ ని ఈజీగా సాల్వ్ చేయొచ్చండి. ఇప్పుడు జాగ్రత్తగా చూడమ్మా. ఫర్ 2 ఇయర్స్ రేషియో ఈజ్ 2:1. ఫర్ 3 ఇయర్స్ రేషియో ఈజ్ 3:3:1. ఫర్ 4 ఇయర్స్ రేషియో ఈజ్ 4:6:4:1. ఇది నీకు ఎప్పుడైనా ఇంట్రెస్ట్ ని క్యాలిక్యులేట్ చేసే విధానం. అలా కాకుండా సార్ ఇంట్రెస్ట్ ని ఇంకే విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు? ఇంకా క్యాలిక్యులేషన్ చెప్తాను చూడమ్మా. ఇంట్రెస్ట్ అనేది సక్సెస్ పర్సెంటేజ్ బేస్ చేసుకొని కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చండి. ఎందుకంటే చూడమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ 10% 2 ఇయర్స్ కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కట్టమంటే సక్సెస్ ఫార్ములా ఏమవుద్దమ్మా? ఎక్స్ ప్లస్ వై ప్లస్ XY బై 100 అవుద్ది. అంటే చూడండి అన్న 10 ప్లస్ 10 ప్లస్ 10 ఇంటూ 10/100. ఇప్పుడు 0 క్యాన్సిల్ చేస్తే 2 ఇయర్స్ కి 10% చొప్పున చేస్తే మనకి మొత్తం కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుందమ్మా? 2 ఇయర్స్ కి 21 అవుతుంది. సార్ సక్సెస్ పర్సెంటేజ్ అనేది 2 ఇయర్స్ ఏనా? 4 ఇయర్స్ ఇస్తే చేయగలమా? చేయొచ్చండి. జాగ్రత్తగా చూడడం ఎలా చేస్తున్నాను. ఫస్ట్ 10 10 10 10 అనే 4 టైమ్స్ తీసుకుంటాం. ఈ రెండు చేస్తే సక్సెస్ పర్సెంటేజ్ ఎంతమ్మా? 21. ఈ రెండు చేస్తే సక్సెస్ పర్సెంటేజ్ ఎంతమ్మా? 21. ఇప్పుడు జాగ్రత్తగా చూడమ్మా. సో 21 ప్లస్ 21 ప్లస్ 21 ఇంటూ 21/100. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. 42 ప్లస్ 4.41 వాల్యూ ఎంత అవుతుందమ్మా? 46.41%. అంటే 4 ఇయర్స్ కి 10 10 10 10 క్యాలిక్యులేట్ చేస్తే టోటల్ ఇంట్రెస్ట్ రేట్ ఎంత వస్తుందమ్మా? 46.41%. సో ఈ క్యాలిక్యులేషన్స్ తెలియాలి. లేదంటే ఫార్ములాలో చూసుకుంటామండి. అండ్ వేరే ఎక్స్టెన్షన్ కూడా చెప్పేస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. సో ఒక్కొక్కసారి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది హాఫ్ ఇయర్లీ క్యాలిక్యులేట్ చేయమంటాడు. గుర్తుపెట్టుకోండి, హాఫ్ ఇయర్లీ క్యాలిక్యులేట్ చేయమన్నాడంటే నువ్వు ఫార్ములా కాకుండా ఆఫ్ అని ఇచ్చినప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఆఫ్ అవుతుంది. టైం పీరియడ్ అనేది డబల్ అవుతుంది. అంటే 2 times ది టీ అవుతుంది. అదే క్వార్టర్ ఇయర్లీ అంటే ఎవ్రీ క్వార్టర్ ఇయర్లీ అంటే జాగ్రత్తగా చూడమ్మా. ఎవ్రీ 3 months 3 months 3 months 3 months కి క్యాలిక్యులేట్ చేయమంటే అప్పుడు ఏమవుతుందమ్మా? R is equal to R/4 అవుతుంది. T is equal to 4 times ది T అవుతుంది. ఈ వాల్యూస్ గుర్తుంచుకుంటే ఏ ఫార్ములాస్ అవసరం లేదు. సో లెట్స్ సీ ద క్వశ్చన్స్. ఇంకొంచెం బాగా అర్థమవుతుంది. ఇప్పుడు చూడమ్మా. ఆల్బర్ట్ బ్యాంక్ లో 8,000 డిపాజిట్ చేస్తే 2 సంవత్సరములకు 5% per annum రేటుతో పొందే కాంపౌండ్ ఇంట్రెస్ట్ తో మొత్తం గడువు తీరిన తర్వాత ఎంత అన్నాడు. గడువు తీరిన తర్వాత డ్యూరేషన్ తర్వాత ఒక అమౌంట్ వచ్చిందంటే దానిలో ప్రిన్సిపాల్ ఉంటుంది, ఇంట్రెస్ట్. సార్ 2 ఇయర్స్ అంటే మీరు చెప్పారు రేషియో అనేది 2:1 అన్నారు సార్. కాబట్టి నాకు గుర్తుంది 2:1 తీసుకున్నాం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయండి అన్న. 5% అంటే అర్థం ఏంటండి? 5/100 అంటే వాల్యూ ఎంత నాన్న? 1/20. ఫస్ట్ ఇక్కడ ఎంత రాయాలంటే జాగ్రత్తగా చూడమ్మా. 8,000 ఇంటూ 1/20. 0 క్యాన్సిల్. 2 1 2 2 400. ఇక్కడ ఎంత రాస్తారమ్మా? 400 రాస్తారు. నెక్స్ట్ వాల్యూ
400 మరలా జాగ్రత్తగా చూడండమ్మా. 400 1/20 రాయాలన్న. 0 0 2 1 జా 2 2 20 అన్న. ఇక్కడ ఎంత అవుతుందమ్మా? 20. జాగ్రత్తగా చూడండమ్మా. 2 ఇంటూ 400 అనేది 800, 20 ఇంటూ 1 అనేది 20. అంటే నువ్వు 8000 తీసుకుంటే నీకు ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందమ్మా? 820 రూపాయలు వచ్చింది. ఇప్పుడు అమౌంట్ ఎంత అవుతుందండి మీకు? 8000 ప్లస్ 820 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? 8820. లేదంటే అమౌంట్ ఫార్ములా ఏమవుద్దమ్మా? P ఇంటూ 1 ప్లస్ R బై 100 హోల్ స్క్వేర్. దీంట్లో అన్నా నువ్వు సబ్స్టిట్యూట్ చేసుకున్నావు నీకు ఆన్సర్. బట్ మనం క్యాలిక్యులేషన్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు ఇన్ఫర్మేషన్? 25,000 రూపీస్ పై 3 సంవత్సరాలకు 12% పెర్ యానం తో వచ్చే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత? జాగ్రత్తగా చూడమ్మా. సార్ 3 ఇయర్స్ కంటే మీరు రేషియో చెప్పారు 3:1 అని చెప్పారు. వెరీ గుడ్. 3:3:1 ఇలా రాసుకున్నాను. ఫస్ట్ 12% అంటే జాగ్రత్తగా చూడమ్మా. 12/100 ఉంచేస్తానండి. క్యాన్సిల్ చేయను. ఎందుకంటే నువ్వు క్యాన్సిల్ చేస్తే ఇక్కడ ఆల్రెడీ 25,000లో జీరోస్ ఉన్నాయి. నువ్వు మరలా జీరోని 12తో క్యాన్సిల్ చేయడం అనేది టైం వేస్ట్ అండి. ఇప్పుడు మీరు ఏం చేస్తావు? ఫస్ట్ ఇయర్ కావాలంటే ఏం చేస్తారండి? 25,000 ఇంటూ 12/100 జీరోస్ ఉండేటప్పుడు టైం వేస్ట్ చేసుకోకుండా 0000 క్యాన్సిల్. ఇప్పుడు 25 10 జార్ ఎంత? 250. 25 2 జార్ 50 అంటే ఎంతమ్మా? 300. ఇంకో జీరో ఉంది కాబట్టి ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుందమ్మా? 3000. నెక్స్ట్ వాల్యూ ఎంత అవుతుందమ్మా? 3000 లో మరలా 12/100% ఎంత? అంటే 12% ఎంత? 0000. 12 3 జార్ ఎంతమ్మా? 306. మూడో వాల్యూ ఎంత అవుతుందమ్మా? 360 ఇంటూ 12/100. 0 కింద నుంచండి అమ్మా. డెసిమల్ చేయడమే బెటర్ మీకు. ఎందుకంటే డెసిమల్ ఈజీగా కనబడుతుంది. 5 తీసుకొని మళ్ళీ క్యాన్సిల్ చేయడం అనేది టైం టేకింగ్. ఇప్పుడు 36 ఇంటూ 12. 36 10 జార్ 360. 36 2 జార్ 72. నెంబర్ 2 3 1 క్యారీ ఫార్వర్డ్ 432. ఇప్పుడు కింద జీరో ఉంది కాబట్టి ఇది ఎంత అవుతుందమ్మా? 43.2 అవుతుంది. జాగ్రత్తగా చూడండి. ఈ వాల్యూ ఎంత అవుతుందమ్మా? 9000. అండ్ 3 3 జార్ ఎంత అవుతుందండి? 900. 360 జార్ ఎంత అవుతుందమ్మా? 180. అండ్ 43.2. 2 3 3.2 రావాలన్న మనకి 3.2. అండ్ 8 ప్లస్ 4 ఎంత అవుతుందమ్మా? 12. అండ్ 9 ప్లస్ 1 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందమ్మా? 1. అండ్ ద వాల్యూ బికమ్ 10,123.20 అవుతుంది. చూడండి అమ్మా, క్యాలిక్యులేషన్ ఎలా చేస్తున్నాను అనేది నువ్వు అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ 20,480 పై 2 సంవత్సరాల 73 రోజులకు 6.1/4% పర్ యానంతో అయ్యే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత? దీన్ని చూడండి అమ్మా. 2 సంవత్సరాల 73 రోజులు. 2 సంవత్సరాల 73 రోజులు. 73/365 చేస్తే నీకు ఆన్సర్ ఎంత అవుతుందమ్మా? ఎగ్జాక్ట్ గా 1/5 ఆఫ్ ఇయర్ అవుతుంది. అంటే థర్డ్ ఇయర్ కంప్లీట్ గా రాలేదు నాన్న. సార్ థర్డ్ ఇయర్ కంప్లీట్ గా రాలేదు కదా, ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. జనరల్ క్యాలిక్యులేషన్ లో 1/4% అంటే అర్థం ఏంటి నాన్న? 6 4 జా 24. 24 ప్లస్ 1 ఎంత అవుతుందమ్మా? 25/4 ఇంటూ 100. ఇది ఎగ్జాక్ట్ ఎన్ని టైమ్స్ అండి? 4 టైమ్స్. కాబట్టి వాల్యూ ఎంత అవుతుందమ్మా? 1/16. ఇప్పుడు చూడండమ్మా, 20,480 అనేది ఏంటండి? ప్రిన్సిపల్ అమ్మా. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ కావాలి. ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుందమ్మా? 20,480/16 చేస్తే సరిపోతుందమ్మా. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. 16 1 జా 16 44 ఉందండి. 16 2 జా 32 128 ఉందమ్మా. 16 8 జార్ అంటే ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుందమ్మా? 1280 అవుతుంది. సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుందమ్మా? జాగ్రత్తగా చూస్తే నీకు 1280కి జాగ్రత్తగా చూడండి. 1280 ప్లస్ మరలా 1280కి మళ్ళీ ఇంట్రెస్ట్ కట్టాలి కాబట్టి 16 అండి. సో 16 1 జా 16 16 80s అండి. ఇది ఎంత అవుతుందమ్మా? 80 అవుతుంది. ఇప్పుడు థర్డ్ ఇయర్ ఎంత అవుతుంది? జాగ్రత్తగా చూడమ్మా. మీకు ఏం చెప్పాను? యాజ్ ఇట్ ఈస్ వాల్యూస్ రాసేయండి. దీనిలో 1/16 80. దీనిలో 1/16 5 అవుతుంది. ఇప్పుడు వీటిని యాడ్ చేయండి. ప్రాపర్ గా యాడ్ చేయండి అమ్మా. 80 ప్లస్ 80 ఈజ్ ఈక్వల్ టు 160 ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 165. 5 14 1 క్యారీ ఫార్వర్డ్ 4 1. సో 1445 వచ్చింది.
బట్ ఇది థర్డ్ ఇయర్ కంప్లీట్ గా అవ్వలేదమ్మా. మనకి వచ్చింది ఏంటండి 1/5 ఆఫ్ ఇయర్ కాబట్టి ఈ 1445 ని 5 తో డివైడ్ చేయాలి. ఇది నీకు తెలియాలండి. ఈ 1445 ని మనం 5 తో డివైడ్ చేయాలి. చూడమ్మా, 5 1 జా 5, 5 2 జా 10 అండి. 44 మిగిలిందమ్మా. 5 8 జార్ 40, 5 9 జార్ కాబట్టి వాల్యూ ఎంతమ్మా 289. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, 1280 ఇంటూ 2 అంటే ఎంత అవుతుందమ్మా 2560. ఇంకా 80 ప్లస్ 289, 289 ఇంకో 80 కాబట్టి ఆన్సర్ చూడమ్మా 9. 8 ప్లస్ 8 16, 16 ప్లస్ 6 అనేది ఎంత అవుతుందమ్మా 20. అండ్ 5 ప్లస్ 2 ప్లస్ 2 ఎంత అవుతుందమ్మా మనకి 9. కాబట్టి ఆన్సర్ ఎంత అవుతుందమ్మా మనకి 2929 రూపీస్ అవుతుంది. సో మీరు ఇక్కడ ఇలా 73 డేస్ అని ఇచ్చినప్పుడు దాని విలువ ఎంత అవుతుందమ్మా ఇయర్ లో 1/5 అవుతుంది. ఇప్పుడు థర్డ్ ఇయర్ మొత్తానికి ఇంట్రెస్ట్ కడితే థర్డ్ ఇయర్ మాత్రమే వచ్చిన ఇంట్రెస్ట్ ని 1/5 చేయండి అమ్మా. దెన్ మీకు ఎగ్జాక్ట్ గా 2 ఇయర్స్ 73 డేస్ కి ఇంట్రెస్ట్ వచ్చింది. ఇది నెక్స్ట్ క్వశ్చన్. 5000 రూపీస్ పై 1.5 సంవత్సరాలకు 4% per annum రేట్తో ప్రతి అర్ధ సంవత్సరానికి ప్రతి త్రైమాసికానికి కాంపౌండ్ ఇంట్రెస్ట్ల మధ్య భేదం ఎంత? జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటన్న? పి ఇంటూ 1 ప్లస్ r/100 హోల్ పవర్ n మైనస్ ఆఫ్ పి. అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఇయర్లీ అన్నాడు అనుకో, ఆఫ్ ఇయర్లీ ఫార్ములా ఏమవుద్దమ్మా? పి ఇంటూ 1 ప్లస్ r/2/100 హోల్ పవర్ 2t మైనస్ ఆఫ్. కానీ ఫార్ములాస్ కన్నా మీకు ఏం చెప్పానండి, ఫస్ట్ ఎప్పుడైనా ఆఫ్ ఇయర్లీ కావాలనుకుంటే జాగ్రత్తగా చూడండి, ఆర్ ఇజ్ ఈక్వల్ టు r/2 చేయండి, టైం పీరియడ్ ఇజ్ ఈక్వల్ టు 2 టైమ్స్ చేయండి. ఫస్ట్ ప్రతి అర్ధ సంవత్సరానికి లెక్క పెడదాం. ఫస్ట్ క్యాలిక్యులేషన్ జాగ్రత్తగా చూడండి. ఆర్ ఇజ్ ఈక్వల్ టు, ఆర్ వాల్యూ ఎంత ఇచ్చాడు 4/2. 4/2 అంటే ఎంత అన్న 2%. టైం పీరియడ్ 2 ఇంటూ 1/2 అంటే అర్థం ఏంటమ్మా? ఇప్పుడు ఏ బి బై సి ఇచ్చాడంటే అర్థం ఏంటన్నా? ఏసి ప్లస్ బి బై సి అని అర్థం. ఇప్పుడు 3/2 అని అర్థం నాన్న. 2 క్యాన్సిల్ చేస్తే ఇప్పుడు ఎన్ని ఇయర్స్ క్యాలిక్యులేట్ చేయాలి? 3 ఇయర్స్. సార్ 3 ఇయర్స్ అనేది స్పెసిఫిక్ గా ఇచ్చినప్పుడు నాకు రేషియో తెలుసు. ఎంతమ్మా రేషియో? 3:1 సార్. ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేద్దామండి. జాగ్రత్తగా చూడండి. 5000 ఇంటూ 2% 2/100. 0000 క్యాన్సిల్. 52 సార్ ఎంత నాన్న? రైట్. అంటే ఈ వాల్యూ ఎంత అవుతుందండి? 300 అవుతుంది. సెకండ్ ఎంత అమ్మా దీంట్లో? 100 లో 2%. 100 లో 2% వాల్యూ ఎంత అవుతుందమ్మా? 2. 3 2 సార్ ఎంత నాన్న? మరలా 2 లో 100% అంటే ఎంత? 2 లో 100% ఎంతమ్మా? 0.04 అండి. 0. చూడండి అమ్మా, మనం ఆల్రెడీ ఎవ్రీ 6 మంత్స్ కి క్యాలిక్యులేట్ చేస్తాం. ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటమ్మా? త్రైమాసికానికి ఇయర్లీ క్యాలిక్యులేట్ చేయాలి. ఇయర్లీ క్యాలిక్యులేట్ చేయాలంటే జాగ్రత్తగా చూడమ్మా, ప్రిన్సిపాల్ అనేది 5000 ఉంటుంది, కానీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ 4%. టైం పీరియడ్ అనేది 1.5 ఇయర్. సో ప్రీవియస్ క్వశ్చన్ లాగే 73 డేస్ ఇచ్చినప్పుడు మనం ఇయర్ లో ఎలా డివైడ్ చేసాం? 73 డివిజిబుల్ బై 365 అంటే 1/5. అదే విధంగా సెకండ్ ఇయర్ మొత్తం ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసి దాన్ని ఆఫ్ చేయాలండి. జాగ్రత్తగా చూడమ్మా, ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుందండి? 4% ఆఫ్ 5000. పర్సెంటేజ్ 00 క్యాన్సిల్ అయితే వాల్యూ ఎంత అవుతుందమ్మా మనకి? 5 ఇంటూ 4 ఇస్ ఈక్వల్ టు 200. సెకండ్ ఇయర్ ఎంత అవుతుందన్న? యాజ్ ఇట్ ఈస్ 200 యాజ్ ఇట్ ఈస్ గా రాస్తాం. మరలా దీనిలో 4% నాన్న. 4% అంటే ఎంత? 8. ఇప్పుడు సెకండ్ ఇయర్ అనగా మనకి ఎంత వచ్చింది? 208. కానీ దీంట్లో మనకు ఆఫ్ మాత్రమే తీసుకోవాలి కాబట్టి ఎంత అవుతుందమ్మా? 4. అంటే మొత్తం 2 ఇయర్స్ కి ఇయర్లీ ఎంత వచ్చిందండి? 300 ప్లస్ 4 వచ్చింది. ఎందుకు సార్ డివైడ్ చేశారంటే నాకు కావాల్సింది డిఫరెన్స్ కాబట్టి 300 క్యాన్సిల్. 6 కి 4 కి మధ్య ఉన్న డిఫరెన్స్ 2 అండ్ 0.04 కూడా ఎక్కువ కాబట్టి ఆన్సర్ ఎంత అవుతుందమ్మా? 2.04 అవుతుంది. ఈ క్యాలిక్యులేషన్ ని అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. ప్రతి అర్ధ సంవత్సరానికి వడ్డీ కలిపే విధంగా 1200పై ఒక సంవత్సరంలో 10% రేటుతో అయ్యే సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ల భేదం ఎంత అన్నాడు. ప్రతి అర్ధ సంవత్సరానికి జాగ్రత్తగా చూడమ్మా, సింపుల్ ఇంట్రెస్ట్ గురించి క్యాలిక్యులేట్ చేస్తే సంవత్సరానికి 10% అయితే అర్ధ సంవత్సరానికి ఎంత అవుతుందమ్మా? 5%. 5%. అదే మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ గురించి డిస్కస్ చేస్తే ఫస్ట్ ఇయర్ 5%, అదే ఆఫ్ ఇయర్ ఫస్ట్ హాఫ్ ఇయర్ కి
5%, నెక్స్ట్ హాఫ్ ఇయర్ కి 5%. బట్ ఇక్కడ క్వశ్చన్ లో డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే ఇక్కడ మనం ఓన్లీ ప్రిన్సిపాల్ కే క్యాల్కులేట్ చేస్తాం కాబట్టి ఎంటైర్ ఇయర్ అనేది 10% వస్తుంది. ఇక్కడ మనం ఎవ్రీ 6 months కి క్యాల్కులేట్ చేసినప్పుడు ఇంట్రెస్ట్ టు ది ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేస్తాం కాబట్టి సార్ ఇక్కడ నేను సక్సెస్ఫుల్ వాడుకుంటాను, నాకు ఈజీగా అనిపిస్తుంది, ఎందుకంటే మీకు ఆల్రెడీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా క్యాల్కులేట్ చేశానో చెప్పాను కదా. ఈ వాల్యూ ఎంత అవుతుందమ్మా? 10 ప్లస్ మనకి 0.25. ఇప్పుడు చూడండమ్మా, మనకి ఈ 10 అనేది క్యాన్సిల్, ఎందుకంటే మనకు కావాల్సింది డిఫరెన్స్. ఇప్పుడు డిఫరెన్స్ ఎంత మిగిలిందమ్మా? 0.25% మిగిలింది. 0.25% అంటే ఆన్సర్ ఎంత అవుతుందమ్మా? 0.25/100 ఇంటూ 1200 అండి. 00000 అవుతుంది. ఇప్పుడు 0 జాగ్రత్తగా చూడండమ్మా. 0.25 అంటే అర్థం ఏంటండి? 1/4 అని అర్థం నాన్న. 1/4 వాల్యూ ఎంత అవుతుందండి? 0.25 ఇంటూ 12. ఎగ్జాక్ట్ ఎన్ని టైమ్స్ పోతుందమ్మా? 3 టైమ్స్ అమ్మా. ప్రతి క్యాలిక్యులేషన్ తెలిసి ఉండాలండి, ప్రతి అప్లికేషన్ తెలియాలి, అప్పుడే మన క్యాలిక్యులేషన్ అనేది ఈజీ అవుతుంది. నెక్స్ట్ సార్, ద డిఫరెన్స్ బిట్వీన్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఇస్తే ఎలా చేయాలి? మీకు ఆల్రెడీ ఇంట్రడక్షన్ లో చెప్పానండి. నీకు గుర్తు రావాల్సిన పాయింట్ ఏంటంటే ఫర్ ఎ ఫస్ట్ ఇయర్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు కాంపౌండ్ ఇంట్రెస్ట్. From second year onwards, the interest is always constant. In compound interest, from second year inwards, the interest is always changes. Why? Because here we need to calculate interest to the interest. ఇక్కడ మనం ఇంట్రెస్ట్ టు ది ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి ఎవ్రీ ఇయర్ దాని వాల్యూ చేంజ్ అవుతూ వస్తుంది. సార్ ఫర్ ఎగ్జాంపుల్, ద డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 2 years లేకపోతే 3 years అడిగితే ఎలా చేస్తాం సార్ అంటే జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి? P ఇంటూ 1 ప్లస్ R/100 హోల్ పవర్ n మైనస్ ఆఫ్ P. సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏమవుద్దమ్మా? PTR/100 ఈజ్ ఈక్వల్ టు ఏమవుద్దండి? ఇప్పుడు మీకు డైరెక్ట్ గా థియరీ కావాలంటే ఇఫ్ టైం పీరియడ్ అనేది 2 years ఇస్తే సార్, ద డిఫరెన్స్ బిట్వీన్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 2 years ఇస్తే ఈ ఫార్ములా ఏమవుద్దంటే P ఇంటూ R/100 హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు డిఫరెన్స్. ద డైరెక్ట్ ఫార్ములా అండి. ఫార్ములా కూడా తెలిసి ఉండాలమ్మా, క్యాలిక్యులేషన్ కూడా తెలిసి ఉండాలి. నెక్స్ట్ వన్ సార్, n ఈజ్ ఈక్వల్ టు T ఈజ్ ఈక్వల్ టు 3 years అంటే 3 years డిఫరెన్స్ ఇస్తే ఫార్ములా అంటే ఏం లేదు నాన్న, ఇక్కడ n ప్లేస్ లోని T ప్లేస్ లోనే ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే దాన్ని సింప్లిఫై చేస్తే మీకు ఫైనల్ గా ఇదే వస్తుంది, కాబట్టి అది నేను డైరెక్ట్ గా చెప్తున్నాను. సో ఏమవుద్దమ్మా 3 years అయితే P ఇంటూ R/100 హోల్ స్క్వేర్ ఇంటూ 3 ప్లస్ R/100 ఇజ్ ఈక్వల్ టు డిఫరెన్స్. సో ఫార్ములాస్ అనేది ఇవ్వండి. సో ఈ ఫార్ములాస్ తెలిస్తే మనకి మేజర్ గా 2 years 3 years డిఫరెన్స్ బిట్వీన్ ద క్వశ్చన్స్ అనేది రావు. సీ ద క్వశ్చన్. 15,000 రూపీస్ 2 years లో వచ్చే సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ల మధ్య భేదం ఇచ్చేసాడండి. ఎంతమ్మా? 96 రూపీస్. అయితే సంవత్సరానికి వడ్డీ రేట్ ఎంత? డిఫరెన్స్ బిట్వీన్ 2 years ఫార్ములా ఏమవుద్దమ్మా? P/R/100 హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు డిఫరెన్స్ అమౌంట్. సో 15,000 ఆర్ వాల్యూ తెలియదు, ఆర్ స్క్వేర్ డివిజిబుల్ బై 100 ఇంటూ 100 ఇజ్ ఈక్వల్ టు 96 అవుతుంది. చూడమ్మా, మనకి 000 అంటే ఇక్కడ 0 మిగిలిందన్న. తర్వాత చూడమ్మా, 5 1 5, 5 2 5, 5 2 5 3 3 1 3, 3 ఎన్ని టైమ్స్ అండి? 32 టైమ్స్. అంటే ఆర్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 64 అయితే ఆర్ వాల్యూ ఎంత అవుతుందమ్మా? 8% per annum. నెక్స్ట్ క్వశ్చన్, కొంత అసలుపై 2 సంవత్సరాల్లో అయ్యే కాంపౌండ్ ఇంట్రెస్ట్ 832. అంతే అసలుపై అదే కాలానికి సింపుల్ ఇంట్రెస్ట్ కి 800 వచ్చింది. అయితే 3 సంవత్సరాలకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ ల మధ్య భేదం ఎంత అన్నాడు. ఇప్పుడు జాగ్రత్తగా చూడండమ్మా, ప్రిన్సిపాల్ అనేది తెలియదు, దీనిపై సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ జాగ్రత్తగా చూడండమ్మా. ఇప్పుడు ఇది ఎలా డైరెక్ట్ గా చేస్తాను? సింపుల్ ఇంట్రెస్ట్ కి 2 years కి జాగ్రత్తగా చూడండమ్మా, 2 years కి 800 అంటే ఎవ్రీ ఇయర్ దీని అమౌంట్ కాన్స్టెంట్ కదా నాన్న, 400 వస్తుంది. ఫస్ట్ ఇన్ఫర్మేషన్. తర్వాత నీకు ఫస్ట్ ఇయర్ ఒకే ప్రిన్సిపల్ ఉన్నప్పుడు ఫస్ట్ ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందో కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా అంతే వస్తుంది, కాబట్టి ఇక్కడ కూడా ఎంత అవుతుందమ్మా? 400. మనకి 2 years కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ 832, 1 year 400 అంటే సెకండ్ ఇయర్ ఎంత అవుతుందమ్మా? 432.
ఇది నీకు వీడిచ్చిన 2 ఇయర్స్ ఇన్ఫో. కానీ క్వెషన్ ఏమడిగాడండి? 3 ఇయర్స్ కి డిఫరెన్స్ ఎంత? జాగ్రత్తగా చూడండమ్మా. నువ్వు థర్డ్ ఇయర్ సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఎందుకంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎప్పుడు మారదు కదా! ఇప్పుడు థర్డ్ ఇయర్ కూడా సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుందండి? 400. కానీ నెక్స్ట్ ఇక్కడ వాల్యూ ఎక్స్ట్రాగా ఎంత వస్తుంది అనేది తెలిస్తే నీ క్యాలిక్యులేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు 400 కాస్త 432 అయింది అనుకోనన్న. 400 కాస్త 432 అయిందంటే ఇక్కడ మనకు తెలుసు ఆల్రెడీ. 400 కింద వాల్యూని ఏ విధంగా రాసుకోవచ్చు? 400 ప్లస్ 32. ఈ 400 అనేది ప్రిన్సిపాల్ మీద, ఈ 400 అనేది ప్రిన్సిపాల్ మీద, ఈ 32 అనేది ప్రీవియస్ ఇంట్రెస్ట్ మీద క్యాలిక్యులేట్ చేసామండి. అంటే జాగ్రత్తగా చూడండమ్మా. ఇక్కడ 32 అనేది 400లో ఎంత పర్సెంటేజో క్యాలిక్యులేట్ చేసామండి. ఎంత అవుతుందమ్మా? 8% అవుతుంది. కాబట్టి ఇక్కడ నీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఇప్పుడు చూడండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చింది కదా 8%. ఇప్పుడు థర్డ్ ఇయర్ ఎక్స్ట్రాగా వచ్చే ఇంట్రెస్ట్ ఎంత అవుతుందమ్మా? 432లో 8% ఎంత కనుక్కుంటే సరిపోతుంది. జాగ్రత్తగా చూడమ్మా. ఫస్ట్ మల్టిప్లై చేసినాము. 8 2 జా 16, 8 3 జా 24, 25, 8 4 జా 32, 32 ప్లస్ 2 ఎంతమ్మా? 34. కాబట్టి 34 56 డివిజిబుల్ బై 100 అంటే ఇక్కడ ఎంత ఫుల్ స్టాప్ అవుతుందండి? జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఎంత ఎక్స్ట్రా ఉందండి? 34.56. అంటే ఇక్కడ ఎక్స్ట్రాగా ఎంత వస్తుందమ్మా? 34.56 అనేది ఎక్స్ట్రాగా వస్తుంది. క్వశ్చన్ ఏమడిగాడండి? ద డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 3 ఇయర్స్ అడిగాడు. జాగ్రత్తగా చూడమ్మా. ఇప్పుడు ఈ 3 ఇయర్స్ కి ఇంట్రెస్ట్ అడిగాడు. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. వాడు అడిగింది ఏంటి? 3 ఇయర్స్ కి. థర్డ్ ఇయర్ అడగలేదు నాన్న. నీకు థర్డ్ ఇయర్ మాత్రమే అడిగాడు అనుకో, గుర్తుపెట్టుకోండి అన్న. థర్డ్ ఇయర్ మాత్రమే అడిగాడంటే ఇక్కడ ఎక్స్ట్రాగా ఎంత ఉంది నాన్న? 32, 34.56. అప్పుడు నీ ఆన్సర్ ఎంత అవుతుందమ్మా? 56, 4 ప్లస్ 2 6 అండ్ 66.56 అనే ఆప్షన్ పెట్టుకుంటాం. కానీ 66.56 అనే ఆప్షన్ ఏం చెప్తుందండి? థర్డ్ ఇయర్ డిఫరెన్స్ మాత్రమే చెప్తుంది. కానీ క్వశ్చన్ ఏమడిగాడు? 3 ఇయర్స్ కి డిఫరెన్స్ అంటే ఆల్రెడీ ప్రీవియస్ గా ఉన్న 32ని యాడ్ చేసుకోవాలండి. అప్పుడు ఆన్సర్ ఎంత అవుతుందమ్మా? 98.56 అవుతుంది. చూడండమ్మా, క్వశ్చన్ థర్డ్ ఇయర్ డిఫరెన్స్ ఇచ్చాడా? క్వశ్చన్ థర్డ్ ఇయర్ డిఫరెన్స్ ఇచ్చాడా లేక 3 ఇయర్స్ డిఫరెన్స్ ఇచ్చాడా? థర్డ్ ఇయర్ డిఫరెన్స్ అంటే ఆన్సర్ 66.56, 3 ఇయర్స్ డిఫరెన్స్ అంటే 98.56 అవుతుంది. చూడండమ్మా, క్వశ్చన్ బట్టి మీరు అబ్జర్వ్ చేయాలి ఆన్సర్. ఇది 8th క్వశ్చన్. కొంత అసలుపై 2 సంవత్సరాల్లో 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తో అయ్యే సింపుల్ ఇంట్రెస్ట్ కు ప్రతి 6 మాసాలకు వడ్డీ కలిపే విధంగా అయ్యే కాంపౌండ్ ఇంట్రెస్ట్ కు మధ్య ఉన్న వ్యత్యాసము 124.05. అసలు ఎంత అన్నాడు. చూడమ్మా, సింపుల్ ఇంట్రెస్ట్ లో ఏ చేంజెస్ ఉండదు. ఇక్కడ క్యాలిక్యులేషన్ అనేది దేంట్లో ఉందండి? కాంపౌండ్ ఫర్ ఎవ్రీ 6 months అంటే ఏంటమ్మా? హాఫ్ ఇయర్లీ కాన్సెప్ట్. హాఫ్ ఇయర్లీ కాన్సెప్ట్ ఏం చెప్పామండి? ఆర్ ఇజ్ ఈక్వల్ టు ఆర్ బై 2, టైం పీరియడ్ ఇజ్ ఈక్వల్ టు ఏం చెప్పానండి? 2 times అన్నాను. కాబట్టి ఆన్సర్ ఎంత అవుతుందమ్మా? 5% చొప్పున నువ్వు ఎన్ని ఇయర్స్ కట్టాలండి? 4 ఇయర్స్ కి కట్టాలి. 4 ఇయర్స్ కి కట్టాలండి. ఎంత పర్సెంటేజ్ చొప్పునమ్మా? 5% చొప్పున. ఇప్పుడు 5% అంటే ఎంత నాన్న? 5% అంటే 5/100 అంటే ఎంత నాన్న? 1/20. ఇప్పుడు మీకు ఇక్కడ క్యాలిక్యులేషన్ చెప్తాను చూడండి. సార్ 1/20 ఇచ్చినప్పుడు నేను ఎలా చేయాలి క్యాలిక్యులేషన్? ప్రిన్సిపాల్ ని ఫస్ట్ అజంప్షన్ చేస్తున్నానండి. ప్రిన్సిపాల్ ఎంత చేశాను? 4 ఇయర్స్ కాబట్టి 20 power 4 అండి. 20 power 4 అంటే ఎగ్జాక్ట్ గా 80,000. నువ్వు 80,000 అనేది తీసుకుంటే నీ క్యాలిక్యులేషన్ లో డెసిమల్స్ రావండి. సో ఆన్సర్ ఏంటవుతుందమ్మా? 80,000 అనే అజంప్షన్ వల్ల నీకు డెసిమల్ క్యాలిక్యులేషన్ రాదు. ఇప్పుడు నువ్వు సింపుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేశారా? సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుందండి? 2 ఇయర్స్ కి 10% చొప్పున 18,000 కి ఎంత అవుతుందమ్మా? జాగ్రత్తగా చూస్తే 80,000 కి ఎంత అవుతుందమ్మా? 16,000 రూపీస్ అవుతుందండి. డైరెక్ట్ గా క్యాలిక్యులేట్ చేశాను. ఎందుకంటే 10% అంటే 8,000 పర్ ఇయర్ అంటే 2 ఇయర్స్ కి ఎంత అవుతుందమ్మా? ఇప్పుడు 5% చొప్పున జాగ్రత్తగా చూడమ్మా. 5% చొప్పున 4 ఇయర్స్ కట్టాలి. మీకు ఆల్రెడీ రేషియో చెప్పాను. రేషియో ఎంత అవుతుందండి? 4, 6, 4, 1 అవుతుంది. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ క్యాలిక్యులేషన్ 80,000 ఇంటూ 1/20. 0, 0 క్యాన్సిల్. 2 1 జా 2, 2 4 జా అంటే ఫస్ట్ వాల్యూ ఎంతమ్మా? 4 ఇంటూ 4,000. అది ఫస్ట్ వాల్యూ. సెకండ్ వాల్యూ ఎంత అవుతుందండి? 4,000 లో 1/20. 0, 0. ఇది 200 టైమ్స్. మరలా 200 లో 1/20. 0, 0. ఇది ఎన్ని టైమ్స్ అమ్మా? 10 టైమ్స్. మరలా 10 లో 20. 10 లో 20 అనేది ఎంతమ్మా? 0.5. మనకి వీటి మధ్యన డిఫరెన్స్ అనేటప్పుడు నువ్వు ఈ రెండు వాల్యూస్ ని క్యాన్సిల్ చేసేయచ్చమ్మా.
అంటే మనకు మిగిలిన డిఫరెన్స్ ఇదేనండి. మిగిలిన డిఫరెన్స్ చూడమ్మా. 6 ఇంటూ 200 ఎంత అవుతుందండి? 1200. తర్వాత 4 ఇంటూ 10 40. 0.5 అండి. 0.5. ఇప్పుడు ఆన్సర్ ఎంత అవుతుందమ్మా? 0.5 4 2 1. సో 1240.5 వచ్చిందండి. నువ్వు 80,000 తీసుకుంటే. కానీ ఇక్కడ నీకు డిఫరెన్స్ ఎంత నాన్న? 124.05. ఇప్పుడు కంపారిజన్ చూడండమ్మా. 124.0.5 ఇస్ ఈక్వల్ టు 124.05 అయితే 80,000 యొక్క విలువ ఎంత? ఇది ఎగ్జాక్ట్ గా 0.1 టైం అండి. 0.1 ఇంటూ 80,000 యొక్క విలువ ఎంత అవుతుందమ్మా? 8,000 అవుతుంది. చూడండి అమ్మా, క్యాలిక్యులేషన్స్ ఎలా కంపేర్ చేస్తాం. నెక్స్ట్, కొంత అసలుపై 2 సంవత్సరాలకు అప్పు ఇస్తే వచ్చే సింపుల్ ఇంట్రెస్ట్ 620, కాంపౌండ్ ఇంట్రెస్ట్ 696.30. రెండు సందర్భాల్లో ఒకే వడ్డీ రేటు అయితే ఆ వడ్డీ రేట్ ఎంత అన్నాడు. చూడమ్మా, 2 సంవత్సరాల్లో సింపుల్ ఇంట్రెస్ట్ కి 660 అన్నాడు. జాగ్రత్తగా చూడండమ్మా, మీకు ఆల్రెడీ తెలుసు ఎవ్రీ ఇయర్ ఇంట్రెస్ట్ అనేది చేంజ్ అవ్వదు. సింపుల్ ఇంట్రెస్ట్ అదే ప్రిన్సిపాల్ ఒకే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకుంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఫస్ట్ వాల్యూ, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫస్ట్ వాల్యూకి ఈక్వల్. కానీ ఇది 2 ఇయర్స్ కి ఎంత వచ్చిందండి? 696.30 అంటే సెకండ్ ఇయర్ ఎంత వచ్చిందమ్మా మనకి? ఎక్స్ట్రాగా మనకి 366.30 వస్తుంది. ఎందుకంటే రెండు కలిపి వాల్యూ ఎంత? 3. సో ఈ వాల్యూని మనం 330 ప్లస్, జాగ్రత్తగా చూడమ్మా, 36.3 కింద రాసుకోవచ్చు కదా. ఇప్పుడు ఈ 36.3 ఎందుకంటే ఈ రెండు ప్రిన్సిపాల్ మీద వస్తుంది, ఇది ఇంట్రెస్ట్ మీద వస్తుంది. కాబట్టి 36.3 అనేది 330లో ఎంత పర్సెంటేజ్ లెక్క పెడితే క్వశ్చన్ కంప్లీట్ అవుతుంది. 0 0 డెసిమల్ డెసిమల్ 0 క్యాన్సిల్ అంటే 363 డివిజిబుల్ బై 33. ఇది ఎగ్జాక్ట్ గా 11 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఎంతమ్మా? 11% అనే ఆప్షన్ మనం చూస్ చేసుకుంటాం. కాబట్టి ఆప్షన్ నన్ ఆఫ్ ది ఎక్స్. చక్రవడ్డీకి పెట్టిన పెట్టుబడిపై 2 సంవత్సరాలకు 4624, 3 సంవత్సరాలకు 4913 వడ్డీగా వస్తే పెట్టుబడి ఎంత అన్నాడు. ఇప్పుడు జాగ్రత్తగా చూడమ్మా, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్. థర్డ్ ఇయర్ మొత్తం ఎంత వచ్చింది? 4913. సెకండ్ ఇయర్ మొత్తం ఎంత వచ్చింది? 4624. అయితే నీకు మొత్తం వాడు పెట్టిన పెట్టుబడి ఎంత అన్నాడు. జాగ్రత్తగా చూడమ్మా. ఇప్పుడు 4624 కాస్త 4913 అయింది అంటే రీజన్ ఏంటండి? అక్కడ ఇంట్రెస్ట్ కి ఇంట్రెస్ట్ యాడ్ అవడం వల్లే అమౌంట్ అనేది ఎప్పుడు పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు ఎంత పెరిగిందో చూడండి అన్న. ఎక్కడ చూడండి అమ్మా, ఇక్కడ ఎంత అవుతుంది? రివర్స్ లో కదా. 13 మైనస్ 4 ఎంత అవుతుందమ్మా? 9. తర్వాత 10 మైనస్ 2 8. 8 మైనస్ 6 289 రూపీస్ పెరిగిందమ్మా. అంటే చూడండి అమ్మా, 289 అనేది 4624 లో ఎంత పర్సెంటేజో చూద్దామండి. చూడండమ్మా, ఇది మనకు ఆల్రెడీ తెలుసు. 17 జార్ 289, 17 2 జార్ 34, 34 అంటే మనకి ఎంత మిగిలిందండి? 1. తర్వాత మరలా చూడండమ్మా, 122. తర్వాత 17 బికమ్ మనకి చూడండమ్మా, 17 బికమ్ 7 టైమ్స్ చేస్తే 7 7 జా 49, 7 1 జా 7, 119. కాబట్టి ఇది మరలా ఎన్ని టైమ్స్ అండి మనకి? 7 టైమ్స్ అవుతుంది. అప్పుడు ఎక్స్ట్రాగా వాల్యూ ఎంత ఉందండి? ఇక్కడ 34 ఉంది. కాబట్టి మరలా 2 టైమ్స్. మరలా 17 1 జా 17, 17 బికమ్ ఎంత అవుతుందండి? మరలా 17 17 జార్ 289 అయితే 17 6 జార్ అండి. కాబట్టి చూడమ్మా, 16 బికమ్ 100, 16 బికమ్ 100 అంటే 16 6 జార్ 96, 16 6 జార్ 96, రిమైండర్ 4/16 అంటే అర్థం ఏంటమ్మా? 1/4%. ఒకవేళ నీ క్వశ్చన్ లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడిగాడంటే నీ ఆన్సర్ ఎంత పెడతావంటే, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడిగితే 6 1/4%. అంటే ఫ్రాక్షన్ వాల్యూ ఎంతమ్మా? 1/16 ఇంట్రెస్ట్ ఎవ్రీ ఇయర్ పెరిగిందని అర్థం అండి. ఇది ఫస్ట్ ఇన్ఫర్మేషన్. నీకు క్వశ్చన్ లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని ఇచ్చాడంటే నీ ఆన్సర్ ఎంత అవుతుందమ్మా? 1/16 అవుతుంది. జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే, ప్రిన్సిపల్ మీకు ఏం చెప్పాను? స్క్వేర్ ఆఫ్ దీస్ వాల్యూ తీసుకోమన్నాను. సో 16 స్క్వేర్ వాల్యూ ఎంతమ్మా? 256. ఫస్ట్ ఇయర్ ఎంత వస్తుందండి? 256 లో 1/16 అంటే 16 రూపీస్. సెకండ్ ఇయర్ ఎంత వస్తుందన్న? 16 ప్లస్ 1 వస్తుంది. 2:1 రేషియో క్యాలిక్యులేట్ చేసిన ఎంత వస్తుంది అంటే 2 ఇయర్స్ కి ఎన్ని రూపాయలు వచ్చినాయి అమ్మా? 33 రూపాయలు వచ్చినాయి. ప్రిన్సిపాల్ ఎంతమ్మా? 256. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, 2 ఇయర్స్ కి వచ్చిన అమౌంట్ ఎంత? 4624. అంటే కంపారిజన్ చూడండి అమ్మా, 289 యూనిట్స్ ఇస్ ఈక్వల్ టు 4624 అయితే
256 యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? ఎందుకంటే మనం ప్రిన్సిపల్ ఇదే అనుకున్నాం. ఇది కంపారిజన్ అండి. నువ్వు ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసావమ్మా. 289 కాస్త 4624 లో ఎన్ని టైమ్స్ పోతుంది? 16 టైమ్స్ పోతుంది. ఇప్పుడు ఇందాకే క్యాలిక్యులేట్ చేశారు కదా. ఇప్పుడు నీ ఆన్సర్ ఎంత అవుతుంది? 256 ఇంటూ 16. ఇప్పుడు చూడమ్మా, 16 ని మీరు ఏం చేస్తారంటే మీరు 10 ప్లస్ 5 ప్లస్ 1 కింద రాసుకున్నాము. అప్పుడు చూడండి, 256 ఇంటూ 10 ఎంత అవుతుందమ్మా? 2560 అవుతుంది. 5 అంటే అర్థం ఏంటమ్మా? ఆఫ్ ఆఫ్ దీస్ నెంబర్. 256 ఆఫ్ ఎంతమ్మా? 1280. 1 అంటే ఎంత అవుతుందమ్మా? 256. మల్టిప్లికేషన్ అయినా చేయొచ్చు, స్ప్లిట్ చేసి ఎడిషన్ అయినా చేయండి. ఇక్కడ వాల్యూ ఎంత అవుతుందండి? 6. తర్వాత 14 ప్లస్ 5 ఎంత అవుతుందమ్మా? 9. 19, 1 క్యారీ ఫార్వర్డ్, 0. కాబట్టి ఆన్సర్ ఎంత అవుతుందండి? 4096 అవుతుంది. నెక్స్ట్ వన్. చక్రవడ్డీకి పెట్టిన కొంత డబ్బు 4 సంవత్సరాలలో 3 రెట్లు అయితే అదే వడ్డీ రేటుకు 27 రెట్లు అవ్వడానికి పట్టే కాలం ఎంత? మీకు ముందు ఫార్ములా రూపంలో చెప్తాను చూడండి. అమౌంట్ యొక్క ఫార్ములా ఏంటి? పి ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ పవర్ ఎన్. ఇది అమౌంట్ యొక్క ఫార్ములా. ఇప్పుడు ఒక అమౌంట్ పి అనుకుంటే అది 3 రెట్లు అయింది అంటే ఫస్ట్ ఈక్వేషన్ ఏమవుద్దమ్మా? 3p ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ పవర్. ఇప్పుడు అదే అమౌంట్ అనేది 27 టైమ్స్ అవ్వాలి అంటే ఎంత టైం పడుతుంది? ఎన్ వాల్యూ ఎంత అని అడిగాడు. ఇప్పుడు చూడమ్మా, ఫస్ట్ పీపీ క్యాన్సిల్, పీపీ క్యాన్సిల్. దీన్ని నువ్వు 1 ప్లస్ ఆర్ బై 100 ని ఏ విధంగా రాసుకోవచ్చు అమ్మా? 3 పవర్ 1/4 రాసుకోవచ్చు. ఎందుకంటే ఏ పవర్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు బి అయితే ఏ వాల్యూ ఎంత అవుతుందమ్మా? మనకి జాగ్రత్తగా చూడమ్మా. ఏ పవర్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు బి అంటే బి వాల్యూ ఎంత అవుతుందమ్మా? 1/x అవుతుంది. పవర్ వాల్యూ కింద చేంజ్ అవుతుందండి, ఎందుకంటే అండర్ ద రూట్ వాల్యూ కాబట్టి. జాగ్రత్తగా చూడండి అమ్మా. ఇప్పుడు మనకి సో ఇప్పుడు మనం సబ్స్టిట్యూషన్ చేసుకుందాం అనుకుంటే 1 ప్లస్ ఆర్ బై 100 ఏ విధంగా రాసుకోవచ్చండి? 3 1/4 కింద రాసుకోవచ్చు అమ్మ. ఇప్పుడు చూడండి అమ్మా, 27 ఇస్ ఈక్వల్ టు 3 1/4 హోల్ పవర్ ఎన్ కింద రాసుకోవచ్చు. 3 క్యూబ్ ఇస్ ఈక్వల్ టు మరలా ఇక్కడ ప్రాపర్టీ వాడుకోవచ్చు అమ్మా. ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఇస్ ఈక్వల్ టు ఏ పవర్ ఎంఎన్. అంటే 3 పవర్ ఎన్ బై 4 అండి. ఇప్పుడు బేసెస్ ఈక్వల్ అయితే మనం ఈక్వల్ చేయాల్సింది ఏంటమ్మా? పవర్. ఎన్ బై 4 ఇస్ ఈక్వల్ టు 3 అయితే ఎన్ ఇస్ ఈక్వల్ టు ఎంత అవుతుందమ్మా? 12 ఇయర్స్. ఇది ఒక టైప్ ఆఫ్ మోడల్ అండ్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ ది ఫార్ములా అప్లికేషన్. సరే డైరెక్ట్ గా చెప్పండి అంటే జాగ్రత్తగా చూడండి. ఒక అమౌంట్ అనేది 3 రెట్లు అవుతుందంటే ఇక్కడ టైం పీరియడ్ సేమ్ అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా సేమ్ అవుతుంది. తర్వాత ఇదే అమౌంట్ మరలా 3 టైమ్స్ అవ్వాలంటే అంటమ్మా 9p. అంటే ఇక్కడ ఎంత అయితే టైం పీరియడ్ ఉందో ఈ గ్యాప్ లో అంతే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది. మరలా 9p కి ట్రిపుల్ అమౌంట్ ఎంత అవుతుందమ్మా? 27p. ఇక్కడ టైం పీరియడ్ ఎంత ఉందో ఇక్కడ కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంతే. ఇప్పుడు క్వశ్చన్ టైం పీరియడ్ అడిగాడు కాబట్టి ఇప్పుడు చూడమ్మా, పి కాస్త 27p అవ్వాలంటే ఇక్కడ ఉన్న నెంబర్ ఆఫ్ గ్యాప్స్ ఎన్నమ్మా? 3 గ్యాప్స్. ఒక్కొక్క గ్యాప్ ఎన్ని ఇయర్స్ నాన్న? 4 ఇయర్స్. 3 4s ఆర్ ఎంతరా? 12 ఇయర్స్ అవుతుంది. సో ఇలా నువ్వు డైరెక్ట్ గా చేసుకో. నెక్స్ట్ వన్. 12,000 రూపాయలు చక్రవడ్డీకి డిపాజిట్ చేస్తే అది 5 ఏళ్లలో రెట్టింపు అవుతుంది. 20 సంవత్సరాల తర్వాత అది అయ్యే మొత్తం ఎంత అన్నాడు. జాగ్రత్తగా చూడమ్మా. ఈ క్వశ్చన్ ప్రీవియస్ క్వశ్చన్ తో కనెక్ట్ అయింది. ఎలా కనెక్ట్ అయిందంటే చూడండమ్మా, ఒక అమౌంట్ అనేది రెట్టింపు అవడానికి పట్టే డ్యూరేషన్ 5 ఇయర్స్ అయితే దాని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా సేమ్. మరలా 2p అనేది డబుల్ నాన్న. ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. డబుల్ అంటే అర్థం ఏంటి నాన్న? జాగ్రత్తగా చూడండి. డబుల్ అంటే ఎంత నాన్న? ఇక్కడ మనకి 4p. ఇప్పుడు 2p కాస్త 4p అవ్వాలంటే మళ్ళీ ఇక్కడ ఎన్ని ఇయర్స్ పడుతుంది? 5 ఇయర్స్ పడుతుంది. జాగ్రత్తగా చూడండి. ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 6%. మరలా 4p అనేది డబుల్ అవ్వాలంటే 5p. ఇక్కడ ఎన్ని ఇయర్స్ పడుతుంది? 5 ఇయర్స్ పడుతుంది. ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? మరలా 8p కాస్త డబుల్ అవ్వాలంటే ఎంతమ్మా? 16p. ఇక్కడ ఎంత డ్యూరేషన్ అయితే ఉందో అంతే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది. చూడమ్మా, 20 ఇయర్స్ లో అమౌంట్ ఎంత అయిందండి? 16 టైమ్స్ అయిందండి. ఇప్పుడు క్వశ్చన్ ఏమడిగాడు? 20 సంవత్సరాల తర్వాత అది అయ్యే మొత్తం ఎంత? ఇప్పుడు చూడమ్మా, 1 2 3 4 4 5 20 ఇయర్స్. 20 ఇయర్స్ లో నీ పి అనే అమౌంట్ ఎన్ని టైమ్స్ అయిందమ్మా? 16 టైమ్స్ అయింది. కాబట్టి ఆన్సర్ ఎంత అవుతుందమ్మా? 16 ఇంటూ ప్రిన్సిపాల్ అనేది 12,000. కాబట్టి 16 12 అంటే 16 10 160. 16 2 ఎంత అవుతుందమ్మా? 32. కాబట్టి ఆన్సర్ ఎంత అవుతుందండి? 1,92,000 అనే ఆప్షన్ మనం టిక్ మార్క్ చేస్తాం. జాగ్రత్తగా చూడమ్మా, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది డైరెక్ట్లీ
ఫార్ములా అప్లికేషన్. బట్ ఎప్పుడైనా కాంపౌండ్ ఇంట్రెస్ట్ మనం ప్రాపర్ గా చేయలేకపోతున్నాము అంటే బికాస్ ఆఫ్ క్యాలిక్యులేషన్. సో క్యాలిక్యులేషన్ ఏ విధంగా చేసామనేది ఈ 12 డిఫరెంట్ క్వశ్చన్స్ లో మీరు అబ్జర్వ్ చేస్తే మీకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ యొక్క క్వశ్చన్స్ అనేది ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఎప్పుడైనా మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే హౌ వీఆర్ డూయింగ్ ద క్యాలిక్యులేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. థ్యాంక్ యూ అండి.